సెటిల్లో అయినారా అంతా? ఎంప్లాయీస్ని కూర్చోబెట్టండి ఫస్ట్, వాళ్ళు నిలబెట్టద్దండి. వాళ్ళు నిలబడినారు. మనకు రోడ్డు కావాల్సిండేది ఇది కావాలా. ఎంపీడీఓ గారితో వాళ్ళతో ఏముంది చెప్పు, వాళ్ళ దగ్గర ఏముంది. ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రెచ్ ఉంది, దీనికి మీరు ఇవ్వగలరా? ఆర్ఎన్బి గారు ఇప్పుడు మాకు రెక్కమాన్ క్రాస్ నుంచి ఊర్లో ఇక్కడ దాకా దీనికి డబల్ రోడ్, దానికి ఎస్టిమేషన్స్ వేయించండి. ఆ ఎస్టిమేషన్స్ ఏం చేద్దామంటే సిఎస్ఆర్లో పెడతాం. ఇప్పుడు ఇమీడియట్గా చేయించేద్దాం. ఇది ఊర్లోకి వచ్చినప్పుడు వీళ్ళు అసలు లైటింగ్ కూడా పెట్టుకోరు. మీరు అది కాదు, మీరు కూడా మీకు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. దానికి చాలా మొరటుకేసుకున్నారు మీరు. ఇచ్చేది ఏంటుంది? ప్రభుత్వాలు చేయాల్సిందే, తప్పదు. ఎందుకు చేయరు? అది మేము చేస్తాం. దాన్ని నెక్స్ట్ లెవెల్లోనే చేద్దామండి. కొద్దిగా లైటింగ్ కూడా దానికి ఇప్పుడు సిఎస్ఆర్లో ఫండ్స్ ఉన్నాయిలేండి, ఇమీడియట్గా ఇస్తారు. బిల్స్ కూడా చేసేయచ్చు. వాళ్ళకి ఎట్లాగో దీనిదే ఎల్ఏడిఎఫ్ నేటివ్ మండలే, ఇది ఎన్పికుంట మండలం ఉందేలేండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మీరు ఏఈ గారా, డీనా, ఏడి గారు, మీరు స్ట్రీట్ లైట్స్ ఎందుకు కానీ ప్రొవైడ్ చేయలేదు ఈ రోడ్డుకి? ఎవరు ముందు సర్పంచ్ నన్ను అడగాలి కదా, ఎందుకు చేసుకోవడంలే మీరు? ఏడుండే ఈ రోడ్డుకి ఒక లైట్ లేదు, పోలు లేదు, లైట్ లేదు. ఆ స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఊర్లో వరకు లైటింగ్ అవసరం. మీరు కూర్చోండి మాట్లాడు. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లోకల్లో మీ ఆఫీసర్స్ని కోఆర్డినేట్ చేసేటట్టు పెట్టండి. 1 వీక్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకునేటప్పుడు మేజర్ క్రక్స్ పార్ట్ వచ్చేది మీ దగ్గర వస్తుంది. వీ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ అమంగ్ అస్. రేంజ్ ఆఫీసర్ కదిర్లో అవైలబుల్ ఉంటారు, ప్లస్ ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ ఉంటారు. ఈ ముగ్గురిని మీరు గ్రూప్ క్రియేట్ చేయండి. మేము క్రియేట్ చేసుకొని మిమ్మల్ని మేము వేరే రంగా డిస్టర్బ్ చేయం. కానీ బట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు సర్టన్ ఏరియాస్లో మీ కోఆపరేషన్ అవసరం మాకు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని ఏం చేయము. ఇప్పుడు మీరు గ్రూప్ క్రియేట్ చేయండి. అదర్ దాన్ దట్ మీకు ఇప్పుడు కృష్ణదేవరాయలు గారి స్టాచ్యూ ఉందే, అదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్దేనా? కూర్చొని మాట్లాడుకుందాం. నిలబడని సేపు కూర్చోండి అందరూ. అది కృష్ణదేవరాయలు గారి విగ్రహం ఉండేది కూడా ఫారెస్ట్దేనా? ప్రైవేట్ది ఏంది లేదు. డ్రింకింగ్ వాటర్ సంబంధించి తర్వాత అదర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ మేము చేస్తాం సార్. మిగతా డిపార్ట్మెంట్స్లో కూడా కన్వర్జెన్స్ చేసుకొని, హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా కన్వర్జెన్స్ చేసుకొని అట్లా కాదులేండి, మీరు దానికి పోవద్దండి. ఎందుకంటే ఇట్స్ ఏ హెరిటేజ్ ట్రీ. దాన్ని అంత ఈజీగా పోదు. అది మీరు అనుకునేంత ఈజీగా ఇవ్వరు. ఆల్టర్నేట్ ల్యాండ్ కింద ఇవ్వాలంటే ఇంక్లూడింగ్ తిమ్మం మరిమాంత సహా ఇవ్వాల. గతంలో దీని హిస్టరీ చెప్తాను. దీన్ని టీటీడీ వాళ్ళు టేక్ ఓవర్ చేసినారు డెవలప్ చేయాలని. సబ్సిక్వెంట్గా ఏదైతే ఈ ఫారెస్ట్ యాక్ట్ వచ్చిందో దాంతో వాళ్ళు ఇబ్బంది పడినారు. మళ్ళీ దాన్ని ఎండోమెంట్స్ చేస్తున్నారు. ఎండోమెంట్ చేసినప్పుడు వీళ్ళు ప్రొటెక్ట్ చేసినారు. మళ్ళీ ఎవరు స్థానికంగా ఉండేవాళ్ళు మాకు టీటీడీకే ఇవ్వాలని చెప్పేసి ఈ ఇష్యూస్ ఉన్నాయి. ఆల్టర్నేట్ ల్యాండ్ కింద ఇది ఫ్రీ వదలమంటే కూడా వదలరు, వీళ్ళు మెయింటైన్ చేయరు. అంటే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఏ కాల్. మనం ఇప్పుడు వచ్చే రోజుల్లో అది మిగలదు కూడా.
రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి మిగిలింది అది. ల్యాండ్ మార్క్లో ఉంది, దాన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే ప్లాన్ మార్క్ విలేజ్ మ్యాప్లో ఉంది సార్. ఏదైతే మనం రింగ్ రోడ్ చూపిస్తున్నాం ప్లాన్ మార్క్లో ఉంది సార్ ఫారెస్ట్. ఆ క్లాస్ పెట్టి మనం ఇప్పుడు రికార్డ్ ఆ రోడ్డుకి ఇస్తారు ఎట్లా? రింగ్ రోడ్డుది క్రైటీరియా కాదు, అది చేస్తారు. లోపల వేయాల్సిన ప్రిస్క్రైబ్స్ దీన్ని గవర్నమెంట్ నుంచి ఇక్కడ ప్రైవేట్ గా కాకుండా టూరిజం డైవర్ట్ చేసిన ఫారెస్ట్ నుంచి డెవలప్ చేసి టూరిజం డెవలప్ చేసేగా టూరిజం కన్వర్ట్ చేయాలని ట్రై చేస్తారు ఫస్ట్. ఇప్పుడు టూరిజంకి ఎట్లా పోతుందిలే, ఇది పోకుండా అయితే ఉండదు. కానీ ఫస్ట్ ఇనిషియల్గా ఇప్పుడు మీకున్న చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఏమున్నాయి క్లియర్ చేసుకుందాం. అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు అక్రాస్ ద టేబుల్ చేయలేంలే, అడ్మినిస్ట్రేషన్లో కూర్చొని మాట్లాడాలి. చిన్నది కూడా పై ఆఫీసర్ కరెక్టే విషయం చెప్తాను. దానికి ప్రభుత్వాలు చొరవ చూపిస్తాయి. ఇప్పుడు డిబేటబుల్ సబ్జెక్ట్ కాదులేదు, దాన్ని వదిలేయి. నీ స్థాయి నా స్థాయి పని కాదు, అవి జరుగుతుంది. ఇప్పుడు అయ్యే పని నమస్కారం సార్. ఇక్కడ పెద్దోళ్ళ కాలం నుంచి మహాశివరాత్రి ఫస్ట్ రోజు రథోత్సవానికి కర్మపడిగా చేసేవాళ్ళు. ఈ రథోత్సవానికి 3-4 గ్రామస్తులు వచ్చి వెళ్ళారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చిన భక్తులకు ఆ కాలంలో హరినామ సంకీర్తన జరగాలి, శివుడు జరగాలని పెద్దవాళ్ళు హరికథలు పెట్టించారు. హరికథకు వచ్చిన వాళ్ళు తిరుమల కథ వినాలని వచ్చాము. రేపు నైట్ కథ అని చెప్పి వాళ్ళకి నిలబడగలుగుతాం. మరి రేపు రాత్రికి అంటే లాస్ట్ రోజు నాబోదు వీళ్ళు వాళ్ళ స్టేజ్ దాదాపు 20,000 నుంచి 30,000 మంది వరకు తిరుమల జీవిత చరిత్ర లాస్ట్ రోజు సంపూర్ణంగా తెలియదు. దానివల్ల మనకు మహాశివరాత్రి చాలా హైలైట్. ఇప్పుడు మనం మహాశివరాత్రి రాకపోతే అది ఇక్కడ లేకపోకుండా ఎటువంటి ఏ ప్రోగ్రామ్స్ ఉండవు సార్. పెద్దవాళ్ళ కాలంలో డ్రామా, ఇక్కడ రికార్డ్స్, ఇక్కడ చెక్క భజన, కోలాటాలు, హరిబలు ఉండేవి. ఎక్కడ జనాలు అక్కడ వచ్చి అక్కడే స్టాక్ అయ్యారు. జనాలు ఉండేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే డే టైంలో చిన్న ప్రోగ్రామ్ చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏదైనా ఒక సాంస్కృతిక కార్యక్రమం, భరతనాట్యం, కూచిపూడి ఇలాంటివి చేస్తే వచ్చిన భక్తులు అక్కడ స్టాక్ అయ్యారు. ఇంకా అది రాత్రి 9 గంటల తర్వాత సంపూర్ణ జీవిత చరిత్ర వచ్చిన భక్తులు తెలవసరికి ఎటు చూసిన జనసందోహంతో ఈ కార్యక్రమం చేయడం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకు అన్నదానం లేదు. ఎవరో మొక్కుబడిన వాళ్ళు ఇస్తారు, ఒకసారి ఆగిపోవచ్చు. సుదూరం నుంచి వచ్చేటువంటి భక్తులకు మనం అన్నదానంగా ఏర్పాటు చేస్తే ఈ యొక్క కార్యక్రమం మనంతా విజయవంతమై రేపుసారికి ఇంకా వైభవంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది నేర్పించుకుంటున్నది ఏంటంటే వచ్చిన భక్తులకు ముఖ్యంగా అన్నదానం, మరి నీటి వసతి, అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్స్ చుట్టూ ఎక్కడ చూసిన ఏ ఇబ్బందులు లేకుండా లైటింగ్స్ ఇబ్బంది చేస్తే దాని తోడు ఇట్లా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రక్షణ కవచంగా ఉంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క కార్యక్రమం చేయడం అవుతుంది. నవ సారథ్యంలోని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజు భాగంగా ఇక్కడ చుట్టుపక్కల అమ్మవారిని ఊరేగింపు చేస్తాము. ఒక రథం ఉంది ఇక్కడ. ఆ రథంలో అమ్మవారిని సూర్యగ్రహం పెట్టి అక్కడి నుంచి ఇక్కడి నుంచి దగ్గర నుంచి ఇక్కడ వచ్చే దగ్గర ఊరు బయలు ఉంది, తర్వాత దేవగూడు బయలు, తర్వాత తిమ్మమ్మ. ఈ 3 ప్రాంతాల్లో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారి 5 గంటల వరకు ఈ ఊరేగింపు జరుగుతుంది. ఎంతమంది ఉంటారు? ఆ రోజు మాత్రం స్థానికులే హాజరయ్యారు. అదే ఎంతమంది ఉంటారు? సంఖ్య అంచనాగా ఇక్కడ వచ్చేసి 400 మంది కలుస్తారు. తర్వాత పల్లెల్లో
ఎవరు ఇళ్ళనే వెళ్ళిపోతారు. అట్లా కాదు నాకు ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవడం 2000 మందితో జరుగుతారు. అంటే కంటిన్యూగా ఉంటారా 2000 మంది? వాళ్ళు పూజ చేసుకుంటారు. లాస్ట్ వరకు అయితే 500 ఉండేది. లాస్ట్ అది కదా 5 వరకు ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మరుసటి రోజు ప్రొద్దు నుంచి ఉదయం నుంచి అమ్మవారి పూజలు జరుగుతాయి దేవస్థానం దగ్గరనే. మిగతా బయట ఏం కార్యక్రమం మేము ఏర్పాటు చేయలేదు. తర్వాత రాత్రి 9 గంటల నుంచి తిమ్మమ్మ జీవిత చరిత్రలో పురగతి రూపంలో రాత్రి 9 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు సంపూర్ణ చరిత్ర. ఇప్పుడు 13వ తారీఖే 15 శివరాత్రి రోజు. నువ్వు నాకు కన్ఫ్యూజ్ చేయద్దు. ఫస్ట్ 13, 14, 15 14, 15, 16 15 జాగరణ. 14 ఏం చేస్తావు చెప్పు. తర్వాత వచ్చావు 15 అమ్మవారి జీవిత చరిత్ర కథ జాగరణ రోజు ఎన్ని గంటలు చెప్తారు? రాత్రి 9 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు. ఎవరు చెప్పేది ఇది? లోపలనే ఉన్నారు కథ చెప్పేవారు. ఎంత క్రౌడ్ వస్తుంది? అప్పుడు వచ్చేసి మా అంచనా ప్రకారం 15,000 మంది ఉంటారు అనుకుంటాను. నువ్వు విట్నెస్ చేసినావా ఈ మధ్య కాలంలో? కథలు అయితే అంత మాత్రం ఉంటారు. ఎప్పుడు? జాగరణ రోజు. కథలు అయితే అంత మాత్రం ఉంటారు. ఓవరాల్ అయితే మా అంచనా ప్రకారం 25,000-30,000 మంది శివరాత్రి కట్టండి వచ్చిపోతారు. అది ఉండి టర్న్అవుట్ ఉండి నాకు షెడ్యూల్ చెప్పండి. ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసి 15 తెల్లారి 5 వరకు అది 15 రాత్రి. మరుసటి రోజు అమ్మవారి పూజ చేస్తారు. పూజ కార్యక్రమాలు పోగులంతా ఉంటాయి. రాత్రికి వచ్చేసి మళ్ళా వచ్చే క్రౌడ్ బట్టి తిమ్మమ్మ చరిత్ర కొద్దిగా చెప్తాం. లేదంటే ఏదైనా ఆర్కెస్ట్రా అవి పెట్టించుకుంటాం లోకల్ ప్రోగ్రామ్స్. వచ్చే క్రౌడ్ బట్టి అంటే మీకు అన్సర్టనిటీ ఉందా? అంటే పొలంసాల నుంచి ఒక్కసారిగా 20-30 బస్సులు వచ్చేస్తాయి. బస్సులు లారీలు వస్తాయి కదా, లారీలలో వాళ్ళు వచ్చేసి మాకు అమ్మవారి కథ చెప్పాలని అడుగుతారు. వచ్చి టెంపుల్ దగ్గర మేము లోకల్గానే ఉంటాం కదా, అప్పుడు మీరు వచ్చి గుంపు కూర్చుంటే కథ స్టార్ట్ చేస్తాము. కొద్దిసేపు అయితే ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. ఏం చేస్తారు ఆర్కెస్ట్రాలో? అయితే పాటలు అట్లా. పోయినసారి ఏదో బయట నుంచి పిలిపించి చేసి పోలీస్ పర్మిషన్ స్టార్ట్ చేసి అట్లాంటివి పెట్టద్దండి. అవి వద్దు. స్పిరిచువల్గా ఉండాలి కానీ మీరు దాంట్లో పోతే రాంగ్. అది కార్యక్రమం చేస్తాం. మామూలుగా ఎక్కువ పూజలు చేస్తాం. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భోజన సదుపాయాలు ఏం చేస్తుంటారు? భోజన సదుపాయాలు అయితే ఎవరైనా భక్తులు ఎవరైనా ముక్కుబడి ఉంటే వాళ్ళు వచ్చేసి బండ్లో తీసుకొచ్చేసి పంచుతారు. ట్రాక్టర్లో ఉన్న ఇద్దరు బండ్లు అట్లా తీసుకొచ్చి ఒక 2-3 సంవత్సరాల ముందు వచ్చేసి ఒకసారి 2 సార్లు ఇక్కడ చేసి పెట్టారు. మళ్ళీ ఎవరు చేయకుండా అట్లా వచ్చి బయట ఇక్కడ వచ్చే కంటి తరం అయితే మేము చేయలేకపోతున్నాం. షాపులు నేను 2 సార్లు 3 సార్లు అబ్జర్వ్ చేసిన. మీరు దీనికి ఇవ్వాల్సినంత ప్రామినెన్స్ ఇచ్చేటువంటి షాపులు పెట్టడంలా ఏదో పాతకాలం సంతలో పెట్టినట్టు పెట్టేస్తున్నారు. మీరు ఈసారి హోల్డ్ చేయండి. కొంచెం వేరే డిఫరెంట్ టైప్లోకి తీసుకొస్తాం షాప్స్. కానీ చెప్పేది కొంచెం కొద్దిగా మీరు వినాలా. నేను అందుకనే అది తెలుసు నాకు. నేను చూసిన అది ఈ మెయిన్ స్ట్రీమ్లో పెట్టద్దండి. మెయిన్ స్ట్రీమ్లో పెడితే ఏమవుతుందంటే మీరు దీన్ని ఈ కార్యక్రమాన్ని ఆ డెకరం పోగొడుతున్నారు మీరు. అది కాదు, ఆర్గనైజ్ సెక్టర్లో పోదాం. నేను మాట్లాడతాను, మీరు చెప్పండి. అంతే నా కార్యక్రమాలు చేస్తాం. ఇంకా ఎవరైనా స్థానికంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?